వేయండిరా. ఏంటన్నా ఇంత చాలీగా ఉన్నారు? అంత నీ వల్లే బిడ్డ, అంత నీ వల్లే. ఏముంది, నెక్స్ట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది. కానీ ఇక మీద ఏజ్ అంటే ఉండడు. అండర్ వాటర్ నుంచి కొట్టావు కాదు, అందుకని డీలింగ్ డైరెక్ట్ గా మొదలెట్టా. అప్పుడు అమౌంట్ డబుల్ అయ్యి ఉంటుంది. నువ్వు అంతే తప్పేలే. నీ తమ్ముడిని చూడు ఎలా లేపారేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ నాకు ఇవ్వండి, నేను లేపి చూపిస్తాను. ఎలా లేపేస్తా? ఎలా లేపుతానా? తమ్ముడు తోడుంటే విజయం నాదేగా. అదే కదా మరి. అశోక, నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ కాదు, విదేశాల్లో. వావ్, విల్ డు ఇట్. నో థ్యాంక్స్. జ్యూస్ నీ వైపు వస్తాను నాన్న. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటాను. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నావు. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. అయ్యో సామ్లా, నీకు ముందు వెనక తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిట్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాడరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. అయ్యో సామ్లా, నీకు ముందు వెనక తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిట్ న్యూస్ గా ఉన్న వాళ్ళం. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయాలి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నా. యు బోత్ ఆర్ అండర్ అరెస్ట్. బెట బాహర్ చలాంగ మారాగా క్యా? నేను పోలీసును కాను, భయపడకండి. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు కాదు, ముంబైని ఒకరిని చూడ్డానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే. డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా, అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్ తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతమందిని పెట్టి వాడిని లేపేయాలి? ఒకే ఒక్కడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి?
రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్. మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు చెప్తారు. Sorry for the interruption, sir. నో ప్రాబ్లం. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్. ఊరే ఎవరితో సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. వీడా అమాయకుడు. ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతని అడుగుతాడు చూడు. మీ ఆడియో, యువర్ వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. तैयार हो गया क्या? हाँ, हो जाएगा. पार्टी आ गया. ये कमिश्नर की गाड़ी आ गई, इसके पीछे इनके गाड़ी भी आएगा. సాబ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఓ నలుగురిని వాచ్ చేయడం. ఇంకో ఇద్దరు నా పక్క. అనుభవించు రాజా, అనుభవించు. ఆ, అనుభవించు రాజా, అనుభవించు. आ गई रे. इतनी भीड़ है, कैसे गोली चलाऊं यार? అందరూ నల్లకొట్ట వేసుకున్నారు. ఎవరిని కాల్చను? उधर देखो, लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना, ఆ, కనబడుతున్నాడు. इनको फॉलो करो. हाँ. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ఆ, ये बच्चे किसके हाथ में गुलाब देंगे? इन्हें जज. జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? खेलना मत रे, चले जाएगा अंदर. యా యా. मार रे, जज मार. ఏం పని చేసావురా? పద, 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 పారిపోదాం. అందరూ తెలియదు సార్. దూరా రే. తొందరగా రా. ఏయ్, ఎంత పని చేసావురా? ఆగు. ఎంత Sorry, నాన్న. కొట్టావురా? ఎందుకు కొట్టాడో తెలీదా? దీంతో మ్యారేజ్ చెయ్యి. বল অপর থেকে 2 জন আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে কোন দিকে ভাগলো? একজন ওই দিকে গেলাম আর একজন ওপর দিকে. তোরা ওই দিকে যা, বাকি আমার ওখানে. আল্লাহ বাঁচিয়ে দিলে, আল্লাহ.
You ain't gonna get away. ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్ది కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్లిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు ఈ క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Mastermind has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించిపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు, మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. মিস্টার যোগী, আপনার সঙ্গে কতজনের সমর্থন আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है. मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है. సార్, ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు? ఏయ్, ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్లడమో పరలోకానికి వెళ్లడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇది ఒక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవియర్ సార్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. This is my way of answer to silly questions. That's my nature. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. Thank you. Thank you. మన షిప్ ని 10 రోజులు టూర్ కి అద్దెగడిగారు. మంచి రేట్ చెప్పాం, రమ్మని చెప్పనా? కింద కూర్చోమను. కాదా భజన్, షిప్ ను ఒకసారి చూడాలనుకున్నారు. అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా ఉన్నావు. కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చతికిలపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువగా ఉండాలి. రండి 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 సార్, రండి సార్. రే చేరేరా, రే బుద్ధు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చాను. జడ్జిని నేనే లేపేస్తాను. 1 మినిట్ చాలు. కానీ నా వాళ్ళు పట్టుపడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి, ఏదో చిన్న పిల్లడు చిన్న తప్పు, పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్ గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? వదలరా అశోక్, ఊరుకురా అశోక్, వదలరా వదలరా. मुझे क्या दिखा रहा है उसको सेको. अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అది డబ్బంతా ఖర్చయింది.
టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఓ ఇక నిజమే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచన ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. ఏమ్మా, అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్, చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చానని. అయ్యా, ఏంటి మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలు అంటుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. రేయ్, నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి.